హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం అనమాట. అదేంటంటే సరస్వతి నది పుష్కరాలు అనమాట. అయితే ఈ సరస్వతి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో అది మన తెలంగాణలో భూపాలపల్లి జిల్లా ఏదైతే ఉందో వరంగల్లో అక్కడ జరుగుతుంది. మన హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే కరెక్ట్ 270 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. పోవడానికి మనకు కార్లో అయితే 4 hours అయితే పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తుంది అనమాట పుష్కరాల కోసం. మీరు ఒకవేళ బస్సు వెళ్ళాలనుకునే వెళ్ళొచ్చు. ఇది సెకండ్ డే అన్నమాట. సో సెకండ్ డే రోజు ఫ్రైడే వచ్చింది. ఈ రోజు స్నానం చేస్తే చాలా మంచిది, కపుల్ స్నానం. ఇంకోటి ఏంటంటే మా 15th వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో అన్ని కలిసి వచ్చాయి ఈ రోజు. భార్యాభర్తలు కలిసి ఈ రోజు మునిగితేనంట చాలా మంచిదంట. పూర్వజన్మలో ఉన్న పాపాలని పోయి దాంపత్యంగా చాలా బాగుంటారంట. సో అందుకని మార్నింగే బయలుదేరాం అనమాట. అసలు ఇంకా పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం, ఇంకా నైట్ లేట్ అయిపోయింది. మార్నింగ్ ఒక 4 o'clock అలా బయలుదేరాము. ఇప్పుడు ఒక 1 hour జర్నీ అయిపోయింది. ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకొక 7 days ఉంటాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరు వెళ్ళి వీలైతే స్నానం చేసి రండి, చాలా మంచిదన్నమాట. మనకు మళ్ళీ 12 yearsకి వస్తాయి కదా. సో చాలా బాగుండబోతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అయితే పొద్దున్నే మనం బయలుదేరడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇది కంప్లీట్ సమ్మర్ కదా, మనకు కొంచెం లేట్ అయితే ఏమైతే ఎండ వచ్చేస్తుంది బాగా. పుష్కర ఘాట్లలో ఎండ చాలా ఘోరంగా ఉంటది. అందుకని కొంచెం ముందు బయలుదేరుతున్నాం అనమాట. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత తొందరగా రీచ్ అయిపోతాము. ఇంకేదన్నా ఉన్నా కూడా చుట్టుపక్కల కంప్లీట్ గా చూసుకొని రావచ్చు అనమాట. అది ప్లాన్. ఇంకోటి ఈరోజు వాతావరణం కూడా మాకు సహకరించేటట్టుంది. కొంచెం చింకులు పడ్డే, వర్షం పడ్డది. సో చల్లగానే ఉంటుందని అనుకుంటున్నా. ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాము పోతుంటే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వనస్థలిపురం దాటినాం మనము. వనస్థలిపురం హైదరాబాద్ దాటేసి హైవే మీద ఉన్నాము, విజయవాడ హైవే మీద. ఇప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కామన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్న ఔటర్ రింగ్ రోడ్ పైన లైట్స్ అనేవి లేవన్నమాట. ఎప్పుడు కూడా ఇలా ఉండదు, మొత్తం చీకటిగా ఉంది. చాలా కష్టం. ఈ చీకట్లో స్పీడ్ వస్తుంటే వెనుక వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది అవుతుంది. ఏమైందో ఏమో టోల్ ఫీజులు తీసుకుంటారు. ఇంత ఘోరంగా ఉంది ఈ రోజు అయితే. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. కొంచెం ముందుకెళ్ళాక స్టార్ట్ అయినాయి. ఈ లైన్ అంతా లేవు. ఇక్కడ ఏమైనా పవర్ ప్రాబ్లమో ఏమైందో మరి. అసలు ఎంత చీకటి. కొన్ని వెహికల్స్ కి అయితే బ్యాక్ సైడ్ లైట్ ఉండదు. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ఒక వెహికల్, మనకు దూరం నుండి ఆ వెహికల్ అనేది కనపడట్లేదు. ఇప్పుడు లైటింగ్స్ లోకి వచ్చాక కనిపిస్తుంది. ఇట్లా ప్రాబ్లం అవుతుంది. భువనగిరి కోటకు వచ్చామన్నమాట. ఎంత బాగుందో చూడడానికి అయితే. దీనిపైన అయితే ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట మనకు. సో మళ్ళీ ఎప్పుడన్నా వెళ్దాము, అది కూడా చూపిస్తాను. ఎంట్రీ అయితే అటు సైడ్ నుండి ఉంది, లైటింగ్స్ అన్ని కూడా. మనం ఇప్పుడు హైవే పైన ఉన్నాం అనమాట. తెలంగాణ టూరిజం వాళ్ళు అది కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా ఇటు సైడ్ అంతా కూడా లైన్ గా కొండలు ఉంటాయి. అసలు నేచురల్ గా బ్యూటీ భలే ఉంటది ఇక్కడ. పొలాలు, ఒక పక్క ఇల్లు, కొండ. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి ఇంకా మంచిగా ఉంది. యాదగిరి గుట్టకు వచ్చామన్నమాట. ఇంకా చెట్లన్నీ అడ్డం ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఉంది ఎక్కడో. మనకు దారి అయితే అటు పక్క నుండి ఉంటుంది. 2022లోనా మ్యారేజ్ డేకే వెళ్ళాము కరెక్ట్ గా. హరిత హోటల్లో ఉన్నాము 2022లో అనుకుంటా. మా మ్యారేజ్ డే రోజునే వెళ్ళాం అనమాట. 1 day మొత్తం స్పెండ్ చేసాం అక్కడే. ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత కొంచెం సేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ కుంద సత్యనారాయణ కళాధామంకి వెళ్ళాము.
చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అంతా అక్కడే స్పెండ్ చేసాం అనమాట టైం. నైట్ అంతా కూడా అక్కడ తిరిగాం, చుట్టుపక్కల అంతా చూసి మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచి మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ రిటర్న్ అయ్యాం అనమాట. 1 డే తీసుకున్నాం హర్దా హోటల్లో. మనకు యాదగిరిగుట్టలో హర్దా హోటల్ కనుక తీసుకున్నట్టయితే డైరెక్ట్ అక్కడ నుండి అక్కడికే తిరగచ్చు, మంచిగా ఉంటది. ఇంకా నెక్స్ట్ కొత్తగా టెంపుల్ కట్టాక వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటున్నాం, తీరికైతే అవ్వట్లేదు. ఇంకా ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే వెళ్ళాలి. టీ బ్రేక్ ఆగామన్నమాట. మా పాప చిప్స్ తింటుంది, ఆకలేస్తుందంట. సో చాలా నిద్ర వస్తుంది, మార్నింగ్ లేచాం కదా, చాలా నిద్ర వస్తుంది నాకు. వీళ్ళకి ఎవరికి ఆకలి, పాప అయితే పడుకోలేసింది, వీళ్ళు కొంచెం ఎక్కువసేపు పడుకున్నారు. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసరికి ఇంకా టీ బ్రేక్ కాదు. నేనే అంతకంటే ఎక్కువసేపు అనుకున్నా. ఒరిజినల్ డూప్లికేట్, ఫేస్ డూప్లికేట్, బాడీ డూప్లికేట్. నిద్ర రావట్లేనేమి. కాఫీ తాగి చిప్స్ తిని మళ్ళీ మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒక ప్రాబ్లం ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ మ్యాప్ చూస్తూ ఉండాలి. ఈ మ్యాప్ ఏమో సరిగ్గా ఉండదు అనమాట. మనల్ని ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్తుంది. కొంచెం ఇట్లా తల తిప్పినా, ఇంకా మేమైతే వీడియోస్ చేసుకున్నా ఇంకా లాంగ్ ఒకటి స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు కొంచెం వీలు ఉంటుంది అనమాట ఇది వీడియో తీసుకోవడానికి. కొంచెం ఎండ లేదు ఇంకా. సచిన్ బ్రేక్ఫాస్ట్ టైం అయిందనమాట. ఇంకా ఇడ్లీ తింటున్నారు వీళ్ళిద్దరు. నిమ్మి పూరి తెచ్చుకున్నమాట. నిమ్మి ఇడ్లీ తినదు, బయట ఇంట్లో చేస్తే తింటుంది కానీ బయట తినదు అనమాట. సరస్వతి పుష్కరాలకు స్వాగతం అని అయితే ఉంది మన దగ్గర కాళేశ్వరంకి. అయితే ఈ కాళేశ్వరం ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో ఉంది, వెళ్ళిపోయి మనకు మెయిన్ ఏదైతే ఘాట్ ఉందో అక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకుందాం అనమాట. ఇంకొంచెం దూరంలో మనం చేస్తాము. సో లెట్స్ గో. మనము 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట పుష్కర్ ఘాట్ కి. మనకి ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మొత్తం యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. అటు సైడ్ కి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ యూకలిప్టస్ ట్రీస్ అనమాట. దాంతో జిందా తిల్స్మాల్ ఇలాంటివన్నీ తయారవుతాయి. ఈ ఆకుల వల్ల చాలా ఉపయోగం అన్నమాట. మనకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ ఆకుల్ని తీసుకొని వేడి నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేసినట్టయితే మనకు బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా చాలా మందుల్లో అది ఆకులు వాటి చెట్లు యూజ్ చేస్తారనమాట. ఆ స్మెల్ అయితే మనకు జిందా తిల్స్మాల్ అట్లా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటాయి. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. 46 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. ఒకటే రూటు మొత్తం 80 కిలోమీటర్స్ స్ట్రీట్ రోడ్డు. ఈ పక్కన వచ్చేసి మంకీస్ ఉన్నాయి అన్నమాట. మంకీస్ కి మటుకు ఫీడ్ చేయకూడదు, అక్కడక్కడ బోర్డులు పెట్టారు అటవీ శాఖ వాళ్ళు. ఎందుకంటే అవి తినడానికని వచ్చి బండ్ల కింద పడి చనిపోతాయి అన్నమాట. సో అందుకనే పెట్టకూడదు. వచ్చేసాము. మళ్ళీ మనకు ఒక ఎంట్రన్స్ అనేది కనిపించింది అనమాట. సో ఇక్కడ నుండి మనకు ఒక 17 కిలోమీటర్స్ ఇట్లానే ముందుకు వెళ్ళాలి. మనకు పుష్కర్ ఘాట్ అయితే వచ్చేస్తుంది. సరస్వతి పుష్కరాలు మనకు అక్కడక్కడక్కడ భలే గుర్తులు పెట్టారనమాట. మనం డైరెక్ట్ హైదరాబాద్ నుండి మ్యాప్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేసేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. రూట్ అనేది ఎక్కువ మలుపులు ఎక్కువ అలా ఏం లేదనమాట. స్ట్రైట్ ఒకటే రూట్లు ఉంటున్నాయి. ఒక వైపు వెళ్ళినామంటే ఒక 50-60 కిలోమీటర్స్ ఒకటే రూటు. సో ఇబ్బంది కూడా ఏం లేదు.
కొంచెం ఇటు మధ్య పక్క షాప్లు కూడా ఉంటున్నాయి. స్కూల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఒక విలేజ్ లోకి ఎంటర్ అయ్యాము. గ్రౌండ్ అలా ఉంది. మనం ఇప్పుడైతే చాలా దగ్గరకు వచ్చేసాం అనమాట. ఒక 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ముందు చూసినట్టయితే ప్రత్యేకమైన బస్సులు వేశారు కదా పుష్కర్ ఘాట్ కి. సో బస్సులు ఉన్నాయి అనమాట. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్ అయితే కల్పించింది. అలానే మనకు ఈ పుష్కరాలు వచ్చేసి టోటల్ గా 11 కూడా మొత్తం అడవి, అటు ఇటు చాలా బాగుంది. మధ్యలో నుండి రోడ్డు ఉందన్నమాట. చూడడానికి అయితే సూపర్ గా ఉంది. లోపల అయితే పెద్ద పెద్ద పుట్టలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చింది. మనకు 2.3 కిలోమీటర్స్ దూరంలోనే పార్కింగ్ ఫీజు అనేది తీసుకోవడం అయితే జరిగింది అనమాట. వెహికల్ కి 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా బస్సు సుమో అలాంటిది వస్తే ఇంకేమన్నా ఎక్కువ తీసుకుంటారా? సేమ్ ఏమో మరి. 4 వీలర్ కార్ కి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. మనం చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక తోరణం కట్టారు. మళ్ళీ మనకు ఒక ఎంట్రన్స్ బోర్డు అయితే ఉంది చూడండి ఇక్కడ. Take the next left. మనకి ఇటు పక్క ఒక ఎంట్రన్స్ వస్తుంది. ఇంకోటి 4th. ఇక్కడ కొంచెం జామ్ ఉంది ట్రాఫిక్. ఇక లాస్ట్ ఎంట్రన్స్ అనుకుంటా. మనకి ఇక్కడ కావాలన్నా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకు కూడా పోవచ్చు అన్నమాట. ఎంత దగ్గర అయితే పార్క్ అంత దగ్గర అంత లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది పిల్లలతోటి. కాబట్టి లోపలికే పంపిస్తున్నారు. పార్కింగ్ కూడా ఒకసారి రైట్ సైడ్ బస్ పార్కింగ్ రైట్. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇదంతా కూడా బస్సు. ఇక్కడ స్పెషల్ బస్సులు అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఏ ఊరికి ఆ ఊరికి బోర్డ్స్ అనేవి పెట్టారన్నమాట. స్కూల్ బస్సులు కూడా వచ్చినాయి. ఇంకా ముందుకుంది. చాలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూర్చొని తినడానికి నాకు ప్లేస్ బాగానే ఉంది. అక్కడ ఉంది పార్క్. రష్. మనకు పార్కింగ్ అయితే ముందు ఉందన్నమాట. ఇటు వెళ్తున్నారుగా మరి. పుష్కర ఘాట్ అలా. మనం దగ్గరకు వచ్చేసాం అనమాట. చాలా చూస్తేనే అర్థమైపోతుంది కదా. అబ్బా చాలా మంది ఉన్నారు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను టీవీలో అయితే అసలు ఏం చూపించలేదు. ఇదంతా కూడా లైవ్ కూడా చూసి వచ్చాము. బట్ చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇంకా చూసుకొని పార్కింగ్ అనేది చెయ్యాలి. ఎంట్రన్స్ ఎటు సార్? ఎంట్రన్స్ ఎటు? అట్లా జనరల్ పార్కింగ్ 5 అంట. ఇది విఐపి కార్డు. ఇది జనరల్. కార్ పార్కింగ్ అయితే చేసేసి ఇంకా పుష్కర్ ఘాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం కార్ పార్క్ చేసిన చోటు నుండి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఒకవేళ మీరు బస్సులో వచ్చినట్టయితే ఆటో పట్టుకొని డైరెక్ట్ పుష్కర్ ఘాట్ దగ్గర దించమని అడగండి. ఆటోలకి స్పెషల్ రూట్ నుండి పర్మిషన్ ఉంది. ఇదంతా నడవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేస్తారు. సో మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో అయితే క్లోజ్ ఉంది. మేము వెళ్ళిన టైంలో. మేము లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఓపెన్ ఉంది. వచ్చేసేటప్పటికి కొంచెం ఎండ ఎక్కువ ఉందన్నమాట నిన్న.
సో క్లోజ్ చేసి పెట్టారు. ఇంకా అలానే కొంచెం ముందుకెళ్తే మనకు వాష్రూమ్స్ అరేంజ్ చేశారు. అక్కడ చాలా నీట్గా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు రోడ్లు కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నారు. చాలామంది వర్కర్స్ని అయితే పెట్టారు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. సో మనకి ఇక్కడ నుండి ముందుకైతే వెళ్ళడానికి మనకు దారి తెలుస్తూనే ఉంటుంది. ఇంకా స్నానం అయిపోయి వచ్చేసే వాళ్ళు ఇటు నుండి వస్తూ ఉంటారు. మనము ఇటు నుండి వెళ్ళాలన్నమాట. ఫైనల్లీ మనము ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి విఐపి ఘాట్ ఉంటుంది. దాని పక్కకి నార్మల్ పీపుల్ చేయొచ్చు, అటుపక్క నార్మల్ పీపుల్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్పెషల్గా చేయాలనుకున్నట్టయితే ఐలాండ్ లాగా మీకు అక్కడ వాటర్ తర్వాత కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చేయండి. చాలా బాగుంటుంది. కొంచెం జనం అయితే తక్కువగా ఉంటారు. చాలామందికి ఏంటంటే బోట్ సదుపాయం గురించి తెలియట్లేదు అనమాట. స్టార్టింగ్లో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడే స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు దేవుడికి దండం పెట్టుకొని. సో అలా కాకుండా మనము కొంచెం ముందు ఇదే ప్లేస్లో లాస్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ బోట్ సదుపాయం అయితే ఉంది. బోట్ సదుపాయం గురించి అక్కడ బోట్స్ ఏవి పెట్టలేదు. అది ఒక్కటే చిన్న మైనస్ అనమాట. వచ్చిన వాళ్ళకి తెలియకపోవడం వల్ల రాగానే స్ట్రైట్గా మెట్లు దిగేసి వెళ్ళి స్నానం చేసేస్తున్నారు. ఇక్కడ మటుకు చాలామంది ఉన్నారండి. అక్కడ ప్లేస్ కూడా లేదనే చెప్పాలి. ఇంకా ప్రశాంతంగా పిల్లల్ని చూసుకుంటూ మనం స్నానాలు అయితే చేయలేము. మంచిగా ప్రశాంతంగా చేయాలంటే కొంచెం అవతలకైనా వెళ్ళండి. స్టార్టింగ్లోనే లాస్ట్ వరకు ఉంది. అక్కడ నీళ్ళు ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ జనం కూడా రావట్లేదు అనమాట. అండ్ ఇంకా మంచిగా చేసుకోవాలంటే ఐలాండ్కి అయితే వెళ్ళండి. బోట్ సౌకర్యం కూడా ఉంది కదా. బోట్కి వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అనమాట. మాకైతే మా పెద్ద బాబుకి నాకు మా హస్బెండ్కి కలిపి 300 అయింది. చిన్న బాబుకి పాపకి కలిపేసి 100 తీసుకున్నారు. 400కి అయితే బోట్ జర్నీ అనమాట. మనము ఇంతసేపు అని లేదు, మనల్ని బోట్ వెళ్ళి అక్కడ దించేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలా పైప్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారండి. మీరు వాటర్లోకి దిగలేని వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ పైప్ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు. డైరెక్ట్ వచ్చి స్నానం చేసి దేవుణ్ణి దండం పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ పంతులు గారులు కూడా ఉంటారండి. కార్యం చేయించుకోవాలనుకునే వాళ్ళు, పెద్దలకి పిండ ప్రదానం అవన్నీ చేస్తారు కదా, వాళ్ళ కోసం కూడా అక్కడక్కడ పంతులు గారు అయితే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పంతులు గారికి ఒకరోజు భోజనానికి కూడా అలా కూడా ఇవ్వచ్చు. మనం ఇంటి దగ్గర నుండి కందిపప్పు బియ్యం అలా తెచ్చి కూడా ఇవ్వచ్చు అనమాట. నేనైతే కందిపప్పు బియ్యం ఒక రోజుకి సరిపడే భోజనము అలా ఇద్దరికి ఇచ్చాను అనమాట. మా మామయ్య గారి పేరు మీద ఒకటి, మా అమ్మమ్మ తాతయ్య పేరు మీద ఇంకోటి అనమాట. సో అలా కూడా చేయొచ్చు. పిండ ప్రదానం అనేది చేయొచ్చు. లేక ఇలా భోజనానికి సరిపోయే, ఒకరోజు భోజనానికి సరిపోయేది ఇస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. మేము ఇలా పుష్కరాలకి వెళ్ళినప్పుడు కానివ్వండి, పంతులు గారికి న్యూ ఇయర్కి అలా స్పెషల్ అకేషన్స్లో ఏదన్నా మాకు తోచింది గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఇలా పుష్కరాల్లో ఇస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడైతే బోటు మనల్ని ఇక్కడ పికప్ చేసుకుంటుంది, అక్కడికి ఐలాండ్లో తీసుకెళ్ళి వదిలేస్తుంది. మనకి ఎంత సేపు కావాలన్నా కూడా మనం అక్కడ ఉండొచ్చు. అక్కడ మేమైతే 3 అవర్స్ టైం స్పెండ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. 3 అవర్స్ తర్వాత మళ్ళీ బోట్ ఎక్కి వచ్చేయచ్చు. ఒక బోట్ కాదండి, ఇక్కడ ఒక 7-8 బోట్స్ దాకా ఇంకా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. సో మనల్ని ఏ బోట్లో దించితే ఆ బోట్లోనే రావాలని లేదు. ఫస్ట్ ఒక బోట్ తీసుకెళ్ళి వదిలేస్తుంది. అక్కడ నుండి మళ్ళీ మన స్నానం అంతా అయిపోయి పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనల్ని మళ్ళీ ఏదైతే పికప్ చేసుకున్నారో అక్కడికి తెచ్చి వదిలేస్తారనమాట. మరీ ఎక్కువగా ఎక్కించడం అలా లేదు. కరెక్ట్ సీట్స్లో ఎంతమంది అయితే పడతారో అంతమందిని తీసుకెళ్ళి దించి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొస్తున్నారనమాట. స్పీడ్ బోట్స్ ఇవి. చాలా మంచిగా ఉంది. సౌకర్యాలు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ అరేంజ్ చేసిన విధానం అంతా కూడా చాలా బాగుంది. బోట్లో 2 ఉంటున్నారు. అక్కడ బోట్ ఆపిన తర్వాత మళ్ళీ ఒక 4-5 మెంబర్స్ వస్తున్నారు దించడానికి. అక్కడ జాగ్రత్తగా దించి మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారండి. బోట్ ఫెసిలిటీ ఇది కూడా
నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము ఇక్కడ ఫస్ట్ చేద్దాం అనుకున్నాము. తర్వాత డైరెక్ట్ ఐలాండ్లోకి వెళ్ళిపోదామని. మాకు కొన్ని సంవత్సరాల క్రితం భద్రాచలంలో ఇలానే స్నానం చేసామన్నమాట. ఇక్కడ ఈ సదుపాయం ఉండేసరికి మాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ అక్కడికే వెళ్ళిపోదామని ఇంకా బోట్లో ఎక్కేసి కూర్చున్నాము. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత ఒక 3 అవర్స్ ఏమో ఉన్నామన్నమాట. పిల్లలు ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ కొంచెం స్నానం అయిపోయాక పూజ కూడా అలా చేసుకున్నాము. పుష్కర స్నానాలకు వెళ్ళేటప్పుడు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, దీపము, ఇంకా నదిలో వదలడానికి దీపాలు అవన్నీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటేనే మంచిది. ఇక్కడైతే ఎక్కువ రేటు ఉంటాయి. మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నట్టయితే మన ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ చేయొచ్చు పూజ. ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనే చెప్పాలి. కొబ్బరికాయ ఒకటి 50 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ అలా డిమాండ్ని బట్టి తీసుకుంటున్నారనమాట. కొంచెం ఇంటి దగ్గర నుండే మనం పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివన్నీ తెచ్చుకొని మనం నీటిలో వదులుకోవచ్చు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. ఇంకోటి దీపం ఒక్కటే వదలండి, ఎక్కువగా కొబ్బరికాయలు అవి వాటర్లో వేయకండి, ఎందుకంటే ఎక్కువ కలుషితం అయిపోతాయి కదా. కవర్స్, షాంపూ బాటిల్స్, సబ్బులు ఇలాంటివి అయితే మనము యూజ్ చేయకూడదు. సో ఇంకా చాలామంది వస్తారు. ఒక 10 days అయితే మనకు ఇంకా జరగాలి కదా పుష్కరాలు. వాటర్ని అయితే ఎక్కువ కలుషితం చేయకుండా కవర్స్, సోపు ఇలాంటివి వేయకండి. అటు కూడా ఉంది ఘాటు. బ్యాగ్స్ 3 or 4 ఉన్నాయి. మోటార్ బంద్ చేసేసి అయినా వస్తుంది. ఇద్దరు వెళ్తురు, వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్తుంది. లోతేం లేదు, వెళ్ళు. మునగండి. ఈస్ట్ సైడ్ చూడు, అటు చూడండి, ఈస్ట్ సైడ్. నిన్ను వదిలేసినాయి కదా. ఎంతసేపు ఉంటావు రా మరి.
స్టార్ట్ అయింది. మమ్మీనేమో అంతసేపు ఉంచుకో వచ్చేసాడు డాడీ ఉన్నా నువ్వే ఇక డాడీ వచ్చినాడు అంతే అమ్మేని ఫీలింగ్ ఏంటి వాటర్ ఇట్లా లేపుతోంది. మనకు గట్టు మీద అక్కడక్కడ కూడా ఇలా నాగదేవతలు పెట్టి ఉంటాయి అన్నమాట. మనం అక్కడ పూజ చేసుకోవచ్చు మనతో తెచ్చిన సామాన్లు కానివ్వండి. ఒకవేళ మీరు తీసుకువెళ్ళినట్టయితే పసుపు కుంకుమ కొబ్బరికాయ అక్కడ అమ్ముతారు, అవైనా తీసుకొని కొంచెం పూజ చేసుకోండి. స్నానం చేసిన తర్వాత పూజ చేస్తేనే మనకు చాలా మంచిది అన్నమాట. సో మేము అలానే పూజ చేసాము. కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు వెలిగించడం ఇలా పూజ చేసుకొని తర్వాత నదిలో దీపాలు అయితే వదిలామన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుని దండం పెట్టుకోండి. అక్కడున్న పసుపు కుంకుమని కొంచెం మనతో తెచ్చుకొని మిగిలిన ఎక్కువ పసుపు కుంకుమలో కలిపి మనం పెట్టుకోవడం, ఇంకా మనకు చుట్టాలు కానివ్వండి తెలిసిన వాళ్ళకి కానివ్వండి అలా అందజేసినట్టయితే వాళ్ళు వెళ్ళలేకపోయినా మనము ఇస్తే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. అలానే నేను కొంచెము ఇసుక వాటర్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నేను పుష్కరాలకు వెళ్ళాను, నాకు గుర్తుగా ఉండాలనేసి అది రెసిన్ ఆర్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. సో ఇలా దీపాలు అయితే వదిలాను అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగింది అనమాట. 10 years బ్యాక్ నేను కృష్ణా పుష్కరాలకు అయితే వెళ్ళాము, ఇప్పుడు మళ్ళీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా 10 చోట్లకైతే వెళ్ళాలి, 10 పుష్కరాలకి. ఇంకా లైఫ్లో అవి కూడా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా అయితే జరిగిందండి. ఇంకా ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకా 9 days ఉంది ఈ రోజు కాక. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు స్టార్టింగ్లో చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే స్నానాలు చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేశానని చెప్పాను కదా, ఇలా అరేంజ్ చేశారనమాట. ఇది VIP ఘాట్. సో ఇక్కడైతే ప్రవేశం లేదండి, ఒక VIP ఘాట్ అని ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి VIP వాళ్ళు దర్శనం చేసుకుంటారు. అలానే మనకి ఇటు సైడ్ అంతా కూడా ఫ్రీనే ఉంటుంది. ఇంకా మనకు ఇటు సైడ్ వచ్చేసరికి ఈవినింగ్ టైమ్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతుండొచ్చు. ఇక్కడైతే క్లీనింగ్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తున్నారండి. దుమ్ము కానివ్వండి, ఏమన్నా గ్లాసెస్ వాటర్ బాటిల్స్ వేసినా కూడా చూడండి ఎంత నీట్గా పెడుతున్నారు. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుండొచ్చండి, డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట స్టేజ్ పైన అలా. సో ఈ 12 రోజులు కూడా కంటిన్యూగా ఏవో ఒక ప్రోగ్రామ్స్, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ చైర్స్ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా అక్కడక్కడ ఇలా ఫొటోస్ దిగడానికి అయితే ఇలా అరేంజ్ చేశారనమాట. ఇంకా శివుడి బొమ్మ కూడా ఉంది. సో ఇలా అయితే ఉంది కంప్లీట్గా ఓవరాల్గా. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతా కూడా ఓవరాల్గా క్లియర్గా చూపించాను. హైదరాబాద్ నుండి మేము బయలుదేరిన సమయం నుండి పుష్కరాలు అయిపోయే సమయం వరకు. ఇంకో ముఖ్య విషయం అండి, మార్నింగ్ టైంలోనే వెళ్ళండి, లేకపోతే ఈవినింగ్ 4 దాటిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే కాళ్ళు చాలా కాలుతాయి. పుష్కరాలు అయితే అయిపోయినాయి, మంచిగా నీళ్ళలో మునిగి దర్శనం చేసుకొని ప్లేసెస్ చూసి బయలుదేరినాము. లంచ్ అయితే చేయలేదు, ఇంకా అలసిపోయాం. ఎండ మాత్రం ఘోరంగా ఉండడం వల్ల చాలా అలసిపోయాము. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీరు కనుక పుష్కరాలకు పోయినట్టయితే మీకు పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఎండలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మాతో షేర్ చేసుకోండి. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.